నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే అటు చూసినట్లయితే అద్దంకి నియోజకవర్గంలోని రాజకీయం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం డిఫరెంట్గా ఎందుకు ఉంటుందంటే ఇక్కడి నుంచి ఏదైతే ఉందో అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే ఉందో అసలు వరుస విజయాలతోటి దూసుకుపోతున్నాడు గొట్టిపాటి రవికుమార్. అతనికి ఈసారి ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో అతనికి వరుస విజయాలకి దూకుడికి బ్రేక్ పడినందా అంటే దాదాపు రవికుమార్ గారు ఇప్పుడు దాదాపు పరాజయం పాలవుతారని అనిపిస్తుంది చూడబోతుంటే. అది ఎలా అంటే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పానం చెన్నారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అటు చూసినట్లయితే మొత్తం అద్దంకి నియోజకవర్గంలో ఓటర్స్ మొత్తం ఏదైతే ఉన్నారో 2,41,218 మంది ఉన్నారు. అందులో చూసినట్లయితే పురుషులు ఓటింగ్ అనేది సుమారు 1,00,000 వరకు 1,18,289 మంది మాత్రమే ఉన్నారు. అంటే మహిళలు చూసినట్లుగా అధికంగా ఉన్నారన్నమాట. లేడీస్ ఓటింగ్ వచ్చేసరికి 1,22,219 మంది ఉన్నారు. టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఇది ఇట్లా ఎందుకు చెప్పుకోలేదు. సరే ఓటింగ్ అయితే ఓట్లు అంతవరకు ఉన్నారు 2 lakhs వరకు. ఓకే, పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే గతంలో ఈసారి తగ్గింది. పోలింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే గతంలో చూసినట్లయితే 90.36% జరిగింది అద్దంకిలో. ఇది 2000 ముందు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 2024లో 86.75% మాత్రమే పోలైందనమాట. చూస్తే ఎలా ఉందంటే ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్కి అసలు బలం ఏంటంటే ప్రధానంగా చూస్తే కమ్మ సమాజ వర్గం ఓట్లు దాదాపు 9% ఉన్నాయి కమ్మ సమాజ వర్గం వాళ్ళకి. అటు చూసినట్లయితే హనిమిరెడ్డి ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కొత్త అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయనకి అసలు ఆయన బలాలు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఉందో రెడ్డి కమ్యూనిటీ కూడా 11% ఓటింగ్ ఉంది. అటు చూస్తే రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో పెద్దలు సుబ్బారెడ్డి గారు వాళ్ళ అమ్మదండ కూడా పూర్తిగా మద్దతు ఉంది. అటు చూస్తే ఏదైతే నియోజకవర్గంలో హనిమిరెడ్డి గారు వచ్చినాక పల్లె కనిమిరెడ్డి అని ప్రచారంలో జోరుగా వెళ్ళడం ఒకటి ఇవన్నీ కొంచెం అతనికి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎస్సీలు దాదాపు 29% ఉంది అద్దంకి నియోజకవర్గంలో. ఆల్రెడీ ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా కానీ దాదాపు మెజారిటీ పీపుల్ ఏదైతే ఉందో 29%లో దాదాపు ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఇక్కడ హనిమిరెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఉందో రెడ్డి కమ్యూనిటీ 11%. తర్వాత ఏదైతే ఉందో యాదవ 8% యాదవలో. సో ఇట్లా చూసినట్టయితే ఒక ఏదైతే ఉందో ఒక కమ్మ సమాజ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఒక 29% ఉంది. అందులో చూసినట్లయితే 29% అంటే ఇక ఏదో కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఏదైతే ఉందో ఇక దాదాపు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత ఉందంటే సుమారు గొట్టిపాటి రవికుమార్ పానం హనిమిరెడ్డి వాళ్ళ ఇద్దరి మధ్య 4%. అంటే 4% ఏదైతే ఉందో ఆ మెజారిటీతో ఆ స్వల్ప మెజారిటీతో హనిమిరెడ్డి గారు పక్కగా గెలవబోతున్నారు అద్దంకి నియోజకవర్గంలో. గతంలో చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఇద్దరి మధ్య 6.26 అంటే 6.26 అంత పర్సెంటేజ్ ఓటుతోటి అప్పుడు అభ్యర్థి ఏదైతే ఉన్నారో సరే గడ్డయ్య గారు ఓటమి. ఈసారి ఏదైతే ఉన్నారో గొట్టిపాటి రవికుమార్కి పక్కగా అద్దంకి నియోజకవర్గంలో బ్రేక్ పడబోతుందంటే ఇది 4% ఇద్దరి మధ్య డిఫరెన్స్ కనపడతానే ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హనిమిరెడ్డి గారికి విజయావకాశాలు మెండుగా కనపడుతున్నాయి.